రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో అఖిల భారత పెన్షనర్ల దినోత్సవం మరియు సన్మాన కార్యక్రమం మంగళవారం తిరుపతి ఆఫీసర్స్ క్లబ్ కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, శాసన మండలి సభ్యులు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా స్థానిక తిరుపతి ఆఫీసర్ క్లబ్స్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం మార్కొండరెడ్డి అధ్యక్షతన పెన్షనర్ల దినోత్సవం మరియు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం విశ్రాంత ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నగర మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ పెన్షనర్లకు అండగా ఉంటామని తెలియజేశారు. సుదీర్ఘకాలం ప్రభుత్వ ఉద్యోగ విధులు నిర్వహించి విరమణ పొంది విశ్రాంతి తీసుకునే సమయంలో కుటుంబ సభ్యుల మధ్య సమాజంలో గౌరవం పొందడానికి, జీవించడానికి ప్రధాన కారణం ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ అని తెలిపారు. మామూలుగా జీవించే సగటు వారి కన్నా పెన్షన్దారుల ఆయుష్ మరో 10 ఏళ్లకు పైగా ఉంటుందని పలువురు సైకాలజిస్టులు, మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రతి నెల టైంకి పెన్షన్ ఇవ్వడం, ప్రభుత్వం ఆధ్వర్యంలో వైద్య సదుపాయం, ఆర్థిక ఇబ్బందులు లేకపోవడం, ప్రశాంతంగా జీవనంతో ఆయుష్ ప్రమాణం పెరుగుతుందని తెలిపారు. జాతీయ పెన్షనర్ల దినోత్సవం తిరుపతి అసోసియేషన్లకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. 30 ఏళ్ల పాటు ప్రజలకు అహర్నిశలు సేవలు అందించిన పెన్షనర్స్కు సమాజంలో గౌరవం లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు మార్కొండరెడ్డి, 23వ డివిజన్ కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, విశ్రాంత ఉద్యోగి డిఎస్పీ లక్ష్మీరెడ్డి, సుబ్రహ్మణ్యం, రామకృష్ణయ్య, రామలింగారెడ్డి, రవీంద్ర, శివశంకర్, రెడ్డప్పరెడ్డి, లక్ష్మీపతి, సుశీల, గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. ఇవాళ 1700 మంది ఉన్నారు ఇక్కడ మనకి రిటైర్డ్ పర్సన్స్. వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా వీళ్ళకి ఏమైనా వైద్య పరీక్షలు లాంటివి ఏమైనా అవసరమైతే తప్పకుండా రాష్ట్రాల వాళ్ళకి ఉచితంగా సహాయం చేయడం జరుగుతుంది. అలాగే అందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో అందరూ పెన్షనర్స్ ఇక్కడ చాలామంది వివిధ ఉద్యోగాల్లో రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకున్నటువంటి, అంటే రాష్ట్ర అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తూ రిటైర్ అయ్యి పెన్షనర్స్ తీసుకుంటున్నటువంటి పెద్దలందరితో ఇవాళ ఈ విధంగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో ఆర్గనైజేషన్ చేసినటువంటి సభ్యులు, అధ్యక్షులు అందరూ ప్రతి ఒక్కరికి కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ పెన్షన్ తీసుకోవడం వాళ్ళ హక్కు అని మనందరికీ తెలుసు, అది సామాజిక బాధ్యత. సో ఇవాళ మేము వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ జీవితాన్ని ఈ టైంలో ఏ విధంగా మెయిన్గా హెల్త్, వాళ్ళ సమయాన్ని అలాగే వాళ్ళ సంతోషాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, అప్పుడే వాళ్ళు చాలా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించగలుగుతారు అని వాళ్ళందరితో కూడా ఇవాళ ఇంటరాక్ట్ కావడం, ఈ సమయాన్ని వాళ్ళతో గడపడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ నన్ను ఆహ్వానించినందుకు స్టేట్ పెన్షనర్స్ ఆర్గనైజేషన్ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు.